మనం తయారు చేసే కోల్డ్ ప్రాసెస్ సోప్స్లో హర్బ్స్ని న్యాచురల్ వేలో మనం వాటర్లో ఇన్ఫ్యూజ్ చేసి ఆ ఇన్ఫ్యూజ్ చేసిన వాటర్ని మనం మన సోప్స్ తయారీలో వాడుతున్నాము. ఈరోజు మనం హర్బ్స్ని వాటర్లో ఎలా ఇన్ఫ్యూజ్ చేస్తున్నాం అన్న దాని గురించి చూద్దాం. ఫ్రెష్ లీవ్స్ యూజ్ చేసి జ్యూస్ తీయడానికి వస్తే ఆ జ్యూస్నే మనం డైరెక్ట్గా సోప్ తయారీలో వాడచ్చు. కొన్ని హర్బ్స్కి మనం జ్యూస్ తీయలేము. అలాంటి జ్యూస్ తీయలేని వాటికి ఎయిదర్ మనం వాటర్లో ఇన్ఫ్యూజ్ చేసన్నా వాడుకోవచ్చు, లేదంటే డ్రై చేసుకుని పౌడర్గా చేసుకుని ఆ పౌడర్ని కూడా మనం వాడుకోవచ్చు. నేను ఇప్పుడు మంజిస్టాని తీసుకున్నాను. మంజిస్టా అనేది మనకి ఫ్రెష్గా దొరకదు. సో ఎయిదర్ మనం పౌడర్ని తీసుకోవాలి, లేదంటే రూట్స్ని తీసుకుని దాన్ని పౌడర్ కింద చేసుకుని వాడుకోవచ్చు. 1 kg ఆఫ్ వాటర్కి 50 grams ఆఫ్ మంజిస్టా పౌడర్ వేసేసుకుంటున్నాను. ఈ 50 grams వేసుకున్నప్పుడు మనకి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఒక 10 to 15 minutes సిమ్లో పెట్టుకుని దీన్ని బాయిల్ చేసుకోవాలి. అప్పుడు మనకి మంజిస్టా పౌడర్ అనేది వాటర్లోకి బాగా ఇన్ఫ్యూజ్ అవుతుంది. మంజిస్టా వాటర్ మనకి బాయిల్ అయ్యాక ఇట్లా వాటర్ లెవెల్ తగ్గుతుందండి. ఇప్పుడు బాగా ఇన్ఫ్యూజ్ అయిపోయింది. మంజిస్టా పౌడర్ అనేది వాటర్లోకి బాగా ఇన్ఫ్యూజ్ అయిపోయింది. ఈ వాటర్ని ఇప్పుడు ఫిల్టర్ చేసేసుకుందాం. చూడండి, మంజిస్టా వాటర్ ఫిల్టర్ చేశాక వాటర్లో హెర్బ్ని ఇన్ఫ్యూజ్ చేయడం అనేది ఇంతేనండి. మీరు ఏ హెర్బ్ కావాలంటే ఆ హెర్బ్, లేదంటే వెజిటబుల్ పౌడర్స్ కానీ ఏదైనా సరే ఇన్ఫ్యూజన్ చేసుకోవాలంటే ఈ మెథడ్ని ఫాలో అయిపోండి.